తప్పిపోయారు. వచ్చిందిరా ఏమిటా శోకాలు? ఎవరో పోయినట్లు. ఏంటో నేను చెప్పేది? అవునండి గురుగారు, మేము నదిలో స్నానానికి వెళ్ళామా, వస్తూ వస్తూ మా ఆలయంలో తప్పిపోయారు. మీరు సరిగ్గా లెక్కించారా? అవునండి గురుగారు. ఇప్పుడు నువ్వు లెక్కించు. 1 2 3 4 5 6. ఇప్పుడు నేను లెక్కిస్తాను. 1 2 3 4 5 6 7. ఇది బరుతాయిలాగా నీవు అందరినీ లెక్కించావు కానీ నేను లెక్కించడం మర్చిపోయావు. గురుగారు లెక్కించారు కాబట్టి మనం అంతా క్షేమంగా ఉన్నాం. మీకు తెలిసి వెళ్ళనట్లేదు. ఇక మీ సాధన మొదలు పెట్టండి. వర్షాలు పోవడం చేత మీరు 2 నెలలుగా పురాణ ప్రసంగాలకి వెళ్ళకపోయేసరికి ఇంట్లో ఉన్న సామాను అన్నీ అయిపోయాయి. మీరు వెళ్ళి వస్తే కానీ మనకి జరుగుబాటు కాదు. అవునా? అయితే రేపే మా ప్రయాణం. శిశువులారా, రేపు మనం గ్రామానికి వెళ్తున్నాం కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. గురువుగారు. నమస్కారం. మీరు చాలా కాలానికి మా దగ్గరికి వచ్చారు. మీరు కొద్దిసేపు సేద తీరండి. మీరు ఇక్కడ ఇవ్వబోయే పురాణ కాలక్షేపం కోసం మేము అంతా ఎదురు చూస్తున్నాం. ఓ ఊరి ప్రజలారా, మీకు నా ఎంతో అపారమైన అభిమానానికి నాకు పురాణ కాలక్షేప బాధ్యత అప్పగించారు. అది నాకు కావాల్సినందుకుంది. నేను ఎక్కువసేపు కూర్చోలేను, కానీ నా శిశువులను తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు అంతగా తీర్చిదిద్దడానికి నేను ఎంతో కృషి చేశాను. అలాగే గురువుగారు. శిశువులారు, మీరు వారికి ఏం కావాలంటే నియమించండి. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. సభకు నమస్కారం. అయ్యోరండి, అయ్యోరే, ఎంత వినయం, ఎంత నిదయత, ఎంత వర్ణన. సోదరా సోదరి మనులారా, నేను ఈరోజు చెప్పబోయే పురాణం గురించి మీకు తెలుసా? తెలీదు స్వామి. తెలియని వాళ్ళకి ఏం చెప్పినా తెలియదు. గురువుగారు మనకి ఏదేదో చెప్పారు, కానీ ఈ స్వామి మాత్రం మనకి ఏమీ చెప్పలేదు. గురువు గారికి చెప్తామంటే గురువు పెట్టి నిద్రపోతున్నారు. ఆయన లేవడం వచ్చారు. రేపు కూడా ఉంది కదా, రేపు చెప్తారేమో చూద్దాం. సభకు నమస్కారాలు. నమస్తే స్వామి. నేను ఈరోజు చెప్పబోయే పురాణం గురించి మీకు తెలుసా? తెలియదు అంటే ఏంటంతా వస్తుందో. తెలుసు స్వామి. తెలిసిన వాళ్ళకి ఇంకా చెప్పడానికి ఏముంది? అదే మళ్ళీ ఇలా జరిగింది. ఇప్పుడు ఉంది కదా, చెప్తారేమో చూద్దాం. సభకు నమస్కారం. నమస్తే స్వామి. నేను చెప్పబోయే పురాణం గురించి మీకు తెలుసా? తెలుసు స్వామి. ఈ మాత్రంగా నేనెందుకు? తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పుకోండి. అరే 3 రోజుల్లో మనకి ఏమీ చెప్పలేదురా. పిల్లలు మన బాగా అవసరంగా వేద్దాము. ఈ రోజు వీళ్ళ చిన్న కొడదాం పదండి. ఓరి దేవుడు, ఏమే కాస్త జలం పట్టుకున్నావే. ఏమేనండి, ఎందుకలా మూలుగుతున్నారు? ఎలా వెళ్ళారు, ఎలా వచ్చారు? చెప్పడానికి ఉంది. చావు తప్పి కళ్ళు లొట్టబోయినట్లుంది నా పరిస్థితి. ఏమైంది గురుగారు, ఎందుకలా ఉన్నారు? వచ్చారా? ఉత్తమ వల్లే చేశాడు కదా తన కార్యం. కొన్ని వాళ్ళకి చూపెట్టండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి. గురుగారు ముఖం చూడకుండా ఎలా రా ఉండేది? మనం బతకడానికి ఇంకా వేద్దాం. గురించి చూసుకుందాం. వద్దురా, మీ చెట్టుకి వేసుకుందాం. కాదురా, మన గుండెకి దూకుదాం. ఆ అమ్మాయి నన్ను చూసినావా? కాదురా, నన్ను చూసినావా? ఎందుకు అలా గొడవపడుతున్నారు? ఏమైందిరా? ఆ అమ్మాయి నన్ను చూసినావా?
అందుకే నాకు ఆకలి